ఓకే. క్లాస్ ఏలో మన ప్రియారిటీ బిట్ ఎంత అంటే 0. అది ఓన్లీ ఫస్ట్ ఆక్టెట్లో మాత్రమే వస్తుంది. ఇది మనం రాసుకుంది ఫస్ట్ ఆక్టెట్. సెకండ్ ఆక్టెట్ ఇంకా వాల్యూ మారుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు క్లాస్ బి తీసుకుందా నేను. ఈ క్లాస్ బిలో ప్రియారిటీ బిట్స్ అని మాట్లాడుకుందాం మనం. బేసిక్గా ఈ క్లాస్ బిలో ప్రిజర్వ్డ్ బిట్స్ ఉంటాయి, అంటే రిజర్వ్ చేసినవి. సో ప్రియారిటీ బిట్స్ ఏంటి అంటే 1, 0. ఈ 1, 0 అంటే ఫస్ట్ ఆక్టెట్లోనే మాట్లాడుతున్నాం మనం, ఇంకెక్కడ మాట్లాడడం. ఫస్ట్ ఆక్టెట్ అంటే ఏంటి? ఇప్పుడు మనం 0 0 0 0 0 సారీ ఇక్కడ తీసుకుందాం. 0 0 0 0 0 0 0 0 4 8 డాట్ 1 2 3 4 5 6 7 8 డాట్ ఇది 4 ఆక్టెట్స్ IPv4 అన్నాం. అంటే ఇది ఫస్ట్ ఆక్టెట్, సెకండ్ ఆక్టెట్, థర్డ్ ఆక్టెట్, ఫోర్త్ ఆక్టెట్. ఇలా ఫస్ట్ ఆక్టెట్లో ఫస్ట్ వాల్యూ 0 ఉంటుంది దీనికి, క్లాస్ ఏకి. మరి క్లాస్ బికి 1 0, మిగతా అన్ని జీరోలే. ఫస్ట్ ఆక్టెట్ మాట్లాడుతున్నాం, మన 2 3 4 ఇంకా మనకు అనవసరం. ఫస్ట్ ఆక్టెట్లో ప్రిజర్వ్డ్ అంటే మన క్లాస్ బి రేంజ్ ఎంత అసలు. బేసిక్గా అది 128 నుంచి .0.0.0 నుంచి దాని రేంజ్ ఎంతవరకు అంటే 191.255.255.255 అంటే క్లాస్ బి యొక్క రేంజ్ మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ క్లాస్ బిలో మనం మాట్లాడితే 128 అంటే ఏంటి? ఫిల్ అయిపోయింది ఫుల్గా. అంటే దానికి ఫస్ట్ ఆక్టెట్, ఈ 128 ఆక్టెట్ని ఫిల్ చేద్దాం. ఫిల్ చేయాలంటే ఫస్ట్ ఆక్టెట్ బైనరీ ఫామ్ రాద్దాం. అన్నీ ఫస్ట్ ఆక్టెట్లో 128 రావాలంటే 1, మిగతా అన్ని జీరోలు. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇది ఏమవుతుంది? 128 అవుతుంది. నెక్స్ట్ వచ్చే ఐపీ అంటే 129 రాద్దాం. ఎట్లా రాద్దాం? 1 రాసి ఫైనల్ 1 ఇదేమవుతుంది? 129 అవుతుంది. మళ్ళీ 1 ఇది అవుతుంది. అంటే ఇలా అప్ టు పెరిగే కొద్దీ మన ఐపీ ఎక్కడి వరకు? 191 వరకు మాత్రమే రాయగలం. సపోజ్ ఇప్పుడు నేను 1 రాసి మిగతా ఏదన్నా అసైన్ చేశాను అనుకో, దీని వాల్యూస్ ఎంత అవుతుంది? 128 ప్లస్ నెక్స్ట్ వచ్చి ఐపీ ఎంత? 64. అంటే ఈ రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుంది మనకి? 192 క్రాస్ అయిపోతుంది. అంటే దీని వాల్యూ క్లాస్ బి రేంజ్ మించిపోతుంది. సో వీడు పెట్టుకున్న రూల్ ఏంటి? 1 0 అనే బిట్స్ కామను, మిగతాయే మారతాయి. అంటే ఫస్ట్ ప్రియారిటీ బిట్లో నెక్స్ట్ వచ్చేవన్నీ ఎన్నైనా రావచ్చు. 1 0 మాత్రం కామను, మిగతాది ఎంత అని రావచ్చు. అలా. సో క్లాస్ బి రేంజ్లో మనకి 1 0 అనేది ప్రియారిటీ బిట్స్ అన్నమాట. అలానే క్లాస్ సిలో మన ప్రియారిటీ బిట్స్ ఏంటి అంటే బేసిక్గా ఒక్క నిమిషం 3 రావాలి. అంటే 1 2 3 ఫస్ట్ ఆక్టెట్లోనే 3 బిట్స్ 1 1 0. నెక్స్ట్ ఏమైనా రావచ్చు, నెక్స్ట్ ఉన్న 5 డిజిట్స్ అనేవి ఏమైనా రావచ్చు మనకి. సో క్లాస్ సి మాట్లాడితేనేమో మనకి 1 1 0. మరి క్లాస్ డి ఏంటి? ఇక్కడ మాట్లాడితే మనకి ఒక్క నిమిషం, క్లాస్ డిలో మన క్లాస్ సిలోనేమో 3 వచ్చాయి, అంటే 3 ప్రియారిటీ బిట్స్ వచ్చాయి. మరి క్లాస్ డిలో 1 1 1 0 అంటే 4 బిట్స్ వస్తాయి. మరి క్లాస్ ఈలో ఏమొస్తుంది? ఇంకా ఇంకొక ఐపీ రాదు, అంటే 5 బిట్స్ రావు, మనకు ఉండేది 4 బిట్స్. అలా 1 1 1 4 1లు వస్తాయి, దాని తర్వాత యాడ్ అవుతుంది మిగతా ఎన్నైనా. అంటే ఫైనల్గా మనం ఏం చెప్తామంటే క్లాస్ ఏలో 0 వస్తుంది, క్లాస్ బిలో 1 0 వస్తుంది, క్లాస్ సిలో 1 1 0 వస్తుంది,